హలో ఎవ్రీవన్. లాస్ట్ 2 వీడియోస్లోని మనం మోస్ట్ రిపీటెడ్ 8 మార్క్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం కదండి. సో ఈ వీడియోలో మోస్ట్ రిపీటెడ్ 4 మార్క్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం. సో లెట్స్ గో. హలో మై డియర్ స్టూడెంట్స్. సో లెట్ us solve the most repeated 4 marks problems. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇచ్చిన ఈక్వేషన్స్ ని యాడ్జెక్టివ్స్ గా తీసుకున్నాం. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అని నోట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ కోఎఫిషియన్స్ కానీ వై కోఎఫిషియన్స్ కానీ ఈక్వేట్ చేసుకోవాలన్నమాట. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఈక్వేషన్ ని 3x ప్లస్ 2y మైనస్ 11 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ని ఇంటూ 2 చేద్దాం. ఓకే, అలాగే 2x ప్లస్ 3y మైనస్ 4 ఈక్వల్స్ టు 0 అనే ఈ ఈక్వేషన్ ని ఇంటూ 3 చేద్దాం. సో దట్ ఇంప్లైస్ 6x ప్లస్ 2 2s are 4 4y minus 22 is equals to 0. Now next one, 3 2s are 6 6x plus 3 3s are 9y minus 3 4s are 12 is equals to 0. ఓకేనా? సో ఈ 2 ఈక్వేషన్స్ ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, ఈ పాజిటివ్ సైడ్ మైనస్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమైందమ్మా, ఎక్స్ కోఎఫిషియన్స్ క్యాన్సిల్ అయిపోయి minus 5y minus 10 is equals to 0. So minus 5y is equals to 10. So y ఏమవుతుందమ్మా, 10 by minus 5 which is nothing but minus 2. ఫైనల్ గా మనకు y ఎంత వచ్చిందమ్మా, y is equals to minus 2. ఇప్పుడు మనకు వచ్చిన ఈ y ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దేంట్లోని ఈక్వేషన్ 1 గానీ ఈక్వేషన్ 2 గానీ మన ఇష్టం. సో సబ్స్టిట్యూట్ దిస్ ఇన్ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా? సో అదేమవుతుందమ్మా, ఫస్ట్ అది ఈక్వేషన్ నోట్ చేసుకోండి. 3x ప్లస్ 2y మైనస్ 11 ఈక్వల్స్ టు 0. సో 3x ప్లస్ 2 y అంటే ఎంత ఇక్కడ మైనస్ 2 మైనస్ 11 ఈక్వల్స్ టు 0. సో 3x మైనస్ 2 2s are 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4 మైనస్ 11 ఈక్వల్స్ టు 0. అంటే 3x మైనస్ 15 is equals to 0. సో 3x ఏమవుతుందమ్మా, ప్లస్ 15 అవుతుంది. x is equals to 15 divided by 3 which is nothing but 5. Therefore final గా మనకి ఏమొచ్చిందమ్మా, x is equals to 5 and y is equals to minus 2. So these are the solutions of the given equation. Okay, so ఈ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఈక్వేషన్స్ మారొచ్చేమో కానీ ఎలిమినేషన్ మెథడ్ అయితే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకేనా? సో లెట్స్ గో టు ద నెక్స్ట్. సో లెట్ us solve this. ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోండమ్మా. 2 పవర్ x ప్లస్ 1 is equals to 3 పవర్ 2 మైనస్ x. ఓకేనా? సో టేక్ log on both sides. సో that implies log 2 పవర్ x ప్లస్ 1 is equals to log 3 పవర్ 2 మైనస్ x. సో that implies x plus 1 log 2 is equals to 2 minus x log 3. So that implies ఇదేమవుతుందమ్మా, x log 2 plus log 2 is equals to 2 log 3 minus x log 3. So that implies ఇక్కడ x log 2 plus x log 3 is equals to 2 log 3. ఈ log 2 ని అటువైపు పంపించండి. సో మైనస్ log 2. సో ఈ రెండిట్లో x కామన్ తీసుకుందామా. దట్ ఇంప్లైస్ x కామన్ తీస్తే log 2 plus log 3 is equals to 2 log 3 minus log 2. ఓకే, సో therefore x ఏమవుతుందమ్మా, x is equals to 2 log 3 minus log 2 divided by log 2 plus log 3. ఓకే, సో therefore final గా మనకి ఏమొచ్చిందమ్మా, x is equals to 2 log 3 minus log 2 divided by log 2 plus log 3. Okay, that is the value of x. I think it is clear.
సో ఈ ప్రాబ్లం చూద్దామమ్మా. సో ఈ కేసులో ఇచ్చినట్టు నోట్ చేసుకోండి. 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఓకే, సో ఈ కేసులో మనకి tan ఏ అంటే ఏంటమ్మా? సైన్ బై కాస్. tan ఏ అంటే సైన్ బై కాస్. సో దాన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అని నోట్ చేసుకుంటున్నాను. డివైడెడ్ బై కాట్ ని కూడా నేను కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ కింద నోట్ చేసుకుంటున్నాను. ఓకే, మైనస్ 1. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై ఇక్కడ ఏమవుతుందమ్మా? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. ఓకే, డివైడ్ చేసాం. సో ఇదేమవుతుందమ్మా? డివైడ్ చేస్తే రెసిప్రోకల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా? సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుందమ్మా. సో ఫైనల్ గా మనకి ఏమొస్తుంది? దట్ ఇంప్లైస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. ఓకే, సో విచ్ ఇస్ నథింగ్ బట్ tan స్క్వేర్ ఏ. therefore ఏం చెప్పొచ్చమ్మా? 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1 is equals to tan స్క్వేర్ ఏ. ఓకే, I think it is clear. So this is also very important. So ఈ ప్రాబ్లం చూడమ్మా, ప్రాబబిలిటీ ఇది. So we have to find the probability of getting even numbers, odd numbers, prime numbers and composite numbers when a dice is thrown once. Okay. So formula మనకు తెలుసు కదమ్మా, probability formula favorable outcomes by total number of outcomes. So ఇక్కడ మనకి total number of outcomes ఏంటమ్మా? ఫస్ట్ n of s ఏమవుతుందమ్మా? టోటల్ డైస్ లో ఎన్ని ఉంటాయి? either 1, 2, 3, 4, 5 or 6. Okay, these are the total number of outcomes. సో పాసిబిలిటీ అవుట్కమ్స్ చూద్దాం. సో పాసిబిలిటీ అవుట్కమ్స్ లో ఈవెన్ అనుకోండి, ఈవెన్. ఓకే, అంటే n of e అనుకుందాం. సో 2, 4, 6 ఆర్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈవెన్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ ఏమవుతుందమ్మా? n of ఆడ్ అనుకున్నాం, n of o. ఓకేనా? ఇక్కడ 1, 3, 5. ఓకే, ఆడ్ నెంబర్స్ ఆర్ 1, 3, 5. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ n of p అనుకుందాం. ఓకేనా? 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఈ కేసులో 1 నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో ప్రైమ్ కేసులో 1 తీసుకోకూడదు, కాంపోజిట్ కేసులో కూడా 1 తీసుకోకూడదు. ఓకేనా? సో ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయమ్మా? ఉంటుంది 3 ఒకటి ఉంటుంది, 5 ఒకటి ఉంటుంది. ఓకే, సో అలాగే కాంపోజిట్ n of c అనుకుందాం. సో కాంపోజిట్ ఎన్ని ఉన్నాయమ్మా? ఇక్కడ మనకి కాంపోజిట్ నెంబర్స్ లో కూడా 1 అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా? సో ఏమొస్తాయమ్మా ఇక్కడ మనకి? 4, 6. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని వచ్చాయమ్మా? 6. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 3. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 3. ఇక్కడ కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ 3. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. ఓకేనా? సో ఈ కేసెస్ లో ఇవి నోట్ చేసుకున్న తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్ వన్. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ ఏమవుతుందమ్మా? ఈవెన్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ 3, టోటల్ అవుట్కమ్స్ ఎప్పుడు కూడా 6. సో 3 1 జా 3, 3 2 జా 6, విచ్ ఇస్ నథింగ్ బట్ 1/2. సో సెకండ్ కేస్ లో ఏంటమ్మా? ఆడ్. సో p of o అనుకుందాం. p of o ఏమవుతుందమ్మా? అగైన్ 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ 6, విచ్ ఇస్ నథింగ్ బట్ 1/2. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటమ్మా? థర్డ్ కేస్ మనకి ప్రైమ్. ఓకే, ప్రైమ్ ఏంటమ్మా? ఇక్కడ 3 కేసెస్, 3 ఫేవరబుల్ బై టోటల్ 6, దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. సో ఫోర్త్ కేస్ చూడండి, కాంపోజిట్. ఓకేనా? సో కాంపోజిట్ కేస్ లో ప్రాబిలిటీస్ ఏమవుతుందమ్మా? 2/6, 2 1 జా 2 3 జా. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1/3. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. లెట్ us go to the next sum. సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇంటీరియర్ కాబట్టి మనకి ఏం తెలుసమ్మా? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 180 degrees. సో a plus b plus c వాల్యూ 180 degrees. ఓకే, సో లెట్ us divide
both sides by 2. ఓకే, సో అప్పుడు ఏమవుతుందమ్మా, a plus b plus c by 2 is equals to 180 degrees by 2. ఓకే, అయితే దీన్ని నేను దీన్ని కన్వీనియంట్ గా రాసుకుంటున్నానమ్మా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుందామంటే a by 2 plus b plus c by 2 అని నోట్ చేసుకుందాం is equals to 90 degrees. ఓకే, సో దట్ implies b plus c by 2 is equals to 90 degrees minus a by 2. Okay, now apply sign on both sides. Okay, so sign apply చేస్తే ఏమవుతుందమ్మా, sin b plus c by 2 is equals to sin 90 degrees minus a by 2. Okay, so sin b plus c by 2 is equals to sin 90 minus theta అంటే cos theta. Theta అంటే ఇక్కడ a by 2. Okay, therefore ఏం చెప్పొచ్చమ్మా, sin b plus c by 2 is equals to cos a by 2. This is what we have to show. Hence showed. I think it is clear. Let's go to the next sum. So let us solve. ఇచ్చింది as it is గా తీసుకోండమ్మా. 2 log 5 plus half log 16 minus 2 log 2. Okay, is equals to log x. So log x is equals to, log x equals to దీన్ని ఎలా నోట్ చేసుకుంటున్నామా, this is log 5 to the power of 2 plus this is log 16 to the power of half minus log 2 to the power of 2. Okay, so that is equals to log 5 square 25 plus log square root of 16 minus log 4. So that is equals to log 25 plus this is log square root of 16 అంటే 16 ని 4 square కింద నోట్ చేసుకోండి minus log 4. So that is equals to log 25 plus log 4 ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది minus log 4. సో ఇక్కడ ప్లస్ log 4 minus log 4 cancels, which is equals to log 25. సో ఇదేంటమ్మా, log x is log 25. Therefore what can we say, x is equals to 25. I think it is clear. Okay, so that is today's class. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ వీడియో అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.